నిర్మల్ జిల్లా కేంద్రంలో ఇళ్ల స్థలాల కోసం జర్నలిస్టులు చేపడుతున్న రీలే నిరాహార దీక్షకు బీజేపీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోసం ఇదివరకే ఇన్ఛార్జ్ మంత్రితో పాటు ప్రభుత్వ ఉన్నత అధికారులతో జిల్లా కలెక్టర్ గారితో సైతం మాట్లాడినట్టు తెలిపారు. ముఖ్యమంత్రి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రితో మాట్లాడి ఇళ్ల స్థలాలు కేటాయించేలా చర్యలు తీసుకుంటారని తెలిపారు. లేదంటే రాబోయే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో పాత్రికేయులకు అండగా నిలిచి వారి న్యాయమైన డిమాండ్లను నెరవేర్చే దిశగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఇళ్ల స్థలాలు ఇచ్చినా ఇవ్వకపోయినా రేపు రాబోయే నా ప్రభుత్వంలో మన ప్రభుత్వంలో ఖచ్చితంగా నేను మీకు న్యాయం చేస్తాను. మీకు ఖచ్చితంగా మీ అందరికీ కూడా ఇళ్ల స్థలాల విషయంలో సంపూర్ణంగా నేను మీ వెంట ఉండి మీకు ఇల్లు స్థలాలు వచ్చే విధంగా నేను చర్యలు తీసుకుంటాను తెలియజేస్తా ఉన్నాను. నేను అధికారంలో లేను కాబట్టి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, దయచేసి అందరూ అర్థం చేసుకోవాలి. నేను అధికారంలో లేను కాబట్టి ఈరోజు ప్రభుత్వంలో మనం లేను కాబట్టి నేను కేవలం అనేక సార్లు వాళ్ళ మీద ఒత్తిడి తీసుకురావచ్చు, కానీ నిర్ణయం మాత్రమే ప్రభుత్వం తీసుకుంటుంది. మరి ఇక్కడ అంతా కూడా విఘ్నులు ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు, రాజకీయ పరిపూర్ణత చెందిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు కాబట్టి మీకు అన్ని విషయాలు తెలుసు. నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా నేను ప్రభుత్వం మీద కంటిన్యూస్గా ఒత్తిడి తీసుకొస్తాను. వీళ్ళు జీవోలంటే జీవోల వల్ల పొందేదేం లేదు. ఇది స్థానికంగా కలెక్టర్ గారు నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి ఈ మధ్యనే రివ్యూ మీటింగ్ లో కూడా ఈ అంశం వచ్చింది. రేపు మళ్ళీ కలెక్టర్ కూడా మన మినిస్టర్ గారిది కూడా రివ్యూ మీటింగ్ ఉందని తెలిసింది. ఆ రివ్యూ మీటింగ్ లో కూడా నేను ఈ అంశాన్ని ఖచ్చితంగా మరి ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తాను. ఈ ప్రభుత్వం ఖచ్చితంగా మీకు ఇళ్ల స్థలాలు ఇచ్చే విధంగా నేను మరి పూర్తిగా నేను మద్దతు పలుకుతానని తెలియజేస్తా ఉన్నాను. నేను ఇంకో విషయం కూడా మీకు చెప్పిన, మరి ఎక్కడన్నా స్థానికంగా మీరు ఐడెంటిఫై చేసుకుంటే నేను నిలబడి మీకు నేను పొజిషన్ ఇప్పిస్తాను చెప్పి. సరే మీకు లీగల్గా పట్టాలు కావాలి కాబట్టి కనీసం ఐడెంటిఫై చేయండి. భూమి ఐడెంటిఫై చేస్తే నా భూమిని ఏదో ఒక రకంగా దాన్ని మీ పేరు మీద అలొకేషన్ చేయించుకుంటారని కూడా చెప్పడం జరిగింది. ప్రస్తుతం కోర్టు ప్రిమిసెస్ ఇక్కడ షిఫ్ట్ అయింది కాబట్టి కోర్టు కోసం అక్వైర్ చేసేటువంటి ల్యాండ్ ఉన్నది. నేను ఆ విషయం నేను కలెక్టర్ గారికి కూడా చెప్పాను. ఇప్పుడు మన కంచె రోడ్ కట్టే దగ్గర దాదాపు అది 4 ఎకరాలు, దాంట్లోకి ఓన్లీ 1.5 ఎకర్ మాత్రమే ఎఫ్టీఎల్ ఉన్నది. మిగిలిన భూమి క్లియర్గా ఉన్నది. నేను కలెక్టర్ గారితో చెప్పినాను. ఆ భూమి అయితే దాదాపు 3 ఎకరాల భూమి ఉంటుంది. మీ అందరికీ కూడా న్యాయం జరుగుతుంది. ఆ అంశంలో భూమి లేదని ఎవరన్నా అంటే ఆ భూమి చాలా స్పష్టంగా, ఎందుకంటే కోర్టు ప్రిమిసెస్ కోసం అలకేట్ చేసినటువంటి ల్యాండ్ కాబట్టి, కోర్టు షిఫ్ట్ అయింది కాబట్టి ఆ భూమి ఇప్పుడు ఖాళీగా ఉన్నది. అట్లనే ఖాళీగా ఉంటే ఒక D1 పట్టా వచ్చి కబ్జా అయిపోతుంది. ఇప్పటికే అత్యధికంగా 100 ఎకరాల భూమి, 1000 ఎకరాల భూమి మన నియోజకవర్గంలో ఉండే D1 పట్టాల పేరు మీద అనేక మంది అన్యాక్రాంతం చేసిండు. నేను గెలిచిన వెంటనే మొదటి కాంప్లైంట్ ప్రభుత్వానికి, కలెక్టర్కి కాంప్లైంట్ ఇచ్చిన తర్వాత D1 పట్టాల మీద ఎంక్వైరీ నడుస్తున్నది. కాబట్టి D1 పట్టాలు కొత్తగా కబ్జా చేయడానికి అవకాశం లేదు. పాత వాటిని కూడా పెండింగ్ పెట్టించారు. అవన్నీ కూడా సప్లిమెంటరీ చేతులు రాకుండా పెండింగ్ పెట్టించారు. దాని మీద ఎంక్వైరీ నడుస్తా ఉన్నది. దాని మీద ఖచ్చితంగా ఆ భూమి ఎట్టి పరిస్థితుల్లో దొంగ D1 పట్టాల మీద ఏ రోజు కూడా వదిలే సమస్య లేదు. దాని మీద నా పోరాటం నిరంతరంగా ఉంటుందని కూడా తెలియజేస్తా ఉన్నాను. మరి ప్రస్తుతం నేను ఇవాళ కలెక్టర్ గారు కూడా లేరు. బహుశా ఈ వారం రోజుల లోపల కలెక్టర్ గారు కూడా మరి ల్యాండ్ ఐడెంటిఫై చేయలేకపోతున్నామంటే ఈ ల్యాండ్ విషయం చెప్పిన. ఈ ల్యాండ్ మీరు గట్టిగా ల్యాండ్ మీద మీరు డిసైడ్ కాండి. మీకు ఆ ల్యాండ్ ఓకే అని అనుకుంటే నేను ఏదో ఒక రకంగా, ఎందుకంటే ఇప్పుడే పొద్దున నాకు ఒక మంత్రి గారు మాట్లాడింది. ఎందుకంటే అక్కడ పొన్కల్ బ్యారేజ్ ఇనాగ్రేషన్ కోసం సీఎం గారు వస్తున్నారని.
మరి సీఎం గారు బహుశా మా అసెంబ్లీ సెషన్స్ అయిపోయిన తర్వాత 2వ వారంలో వస్తారనుకుంటా. జనవరి 2వ వారంలో వస్తారనుకుంటా. వచ్చిన వెంటనే అప్పటి లోపల మీరు ల్యాండ్ క్లియర్ చేసుకుంటే సీఎంతో అనౌన్స్ చేపిస్తారు కూడా మీకు తెలియజేస్తాను. నేను ఖచ్చితంగా ఆ రోజు సీఎం గారితో మాట్లాడతా. ఇప్పుడు కూడా నేను రేపు వెళ్తున్నాను హైదరాబాద్ లో. ఈ రోజు కూడా వీలైతే నేను మరి కన్సర్న్ అధికారులు ప్లస్ కన్సర్న్ మంత్రులతోటి నేను ఆల్రెడీ ఇన్ఛార్జ్ మంత్రి గారికి చాలాసార్లు చెప్పినాను. ఈ విషయం ఖచ్చితంగా నేను సీఎం గారు వచ్చే లోపల దీని మీద ఒక నిర్ణయానికి వద్దాం. నేను 100% ఒక విషయం తెలియజేస్తా ఉన్నాను. మీరు నాకు చెప్పినవన్నీ నేను పట్టించుకుంటున్నాను, దయచేసి అనుకోవద్దు. నేను ఖచ్చితంగా ఈ అంశం మీద అనేక సార్లు చెప్పడమే కాదు, నేను ఒక్కసారి ఒక నిర్ణయం తీసుకొని ఒక మాట ఇస్తే మీ అందరికీ తెలుసు మాట మీద కట్టుబడి ఉంటుంది. నేను ఒక్కసారి నేను మాట ఇచ్చినా ఈ రోజు కూడా నేను చెప్తా ఉన్నాను, అక్రిడేషన్ ఉన్న వాళ్ళ అక్రిడేషన్ లేని వాళ్ళ అది మీరు డిసైడ్ చేసుకోండి. మీ యూనియన్ ఉన్నది, మరి ఏ రకంగా మీరు డిసైడ్ చేస్తారు, ఎంతమంది డిసైడ్ చేస్తారు, ఎలిజిబిలిటీ ఎంతమంది ఉన్నారు, ప్రభుత్వ పరంగా ఎవరికి ఎలిజిబిలిటీ వస్తుందో అది మీరు డిసైడ్ చేసుకోండి. అది దాని తర్వాత అక్కడ ఉన్నటువంటి భూమి లోపల మీ అందరికి పట్టాలు ఇప్పించడానికి నా సాయ శక్తులను ఉండి